రాజుగారు భగవన్నామ సంకీర్తన చేత విరాట రాజుగారి కొలువులోనికి ప్రవేశించాడు. విరాట రాజుగారి కొలువులో సర్వసభ్య సమావేశంలో ఉన్నారు. వీళ్ళు సమస్యతో సతమతమవుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక అందరూ కూడా తలలు పట్టుకు కూర్చున్నారు. ఇంతలో ధర్మరాజు గారు కొలువులోకి వచ్చారు. ఒక తల్లి ఒక బిడ్డ కోసం ఇద్దరు తల్లులు వాదులు ఆడుకుంటున్నారు. వాడు నా కొడుకే అంటోంది ఆవిడ, లేదు లేదు నా కొడుకే అంటోంది ఈవిడ. ఒకే బిడ్డ కోసం ఇద్దరు తల్లులు వాదులు ఆడుకోవటం చూశారు. నిజమైన తల్లి ఎవరో నిర్ధారించలేకపోక ఎవరికిస్తే నిజమైన తల్లి ఎక్కడ అన్యాయం అయిపోతుందేమోనన్న భయంతో ఏ తీర్పు చెప్పలేకపోతున్నారు మహారాజు గారు. అలాంటి సమయంలో ధర్మరాజు గారు వచ్చారు. ప్రభు, మీరు అనుమతిస్తే ఈ సమస్యకు నేను పరిష్కారం చెప్పగలనండి అన్నాడు. చెప్పండి. సలహాదారులు, మంత్రులు అందరూ తలలు పట్టు కూర్చున్నారు. సాక్షాత్తు పరమశివుడిలాగా వచ్చారు. తిరిగి చేయండి అన్నాడు. అమ్మా, ఈ పిల్లాడు నీకేమవుతాడు తల్లి అన్నాడు. నాకన్న కొడుకండి. అమ్మా, నీకేమవుతాడు ఈ పిల్లాడు? నాకన్న కొడుకండి. ఒక పని చేద్దాం మహారాజా, ఈ పిల్లాన్ని ఇద్దరికి చెరిసకం ఇచ్చేద్దామండి అన్నాడు. అదలాగా? ఒక పదునైన కత్తి తెప్పించారంటే పిల్లాన్ని రెండు ముక్కలు చేసి తల భాగం ఇచ్చేద్దామండి అన్నాడు. ఆ మాట అనగానే కన్న తల్లి పరుగు పరుగున వచ్చేసింది. అయ్యా, ఆ బిడ్డకు నాకు ఎలాంటి సంబంధం లేదండి. అసలు వాడు నాకు కొడుకే కాదు. నేను ఆస్తి కోసం నాటకం ఆడాను. వాడిని రెండు ముక్కలు చేసి నాకు ముక్కనివ్వద్దండి. దయచేసి ఆమెకి ఆ పిల్లాన్ని ఆమెకి ఇచ్చేయండి. వాడెక్కడో ఒక చోట క్షేమంగా ఉంటే చాలు, నాకొద్దండి. నేను తల్లిని కాను, ఆస్తి కోసం నాటకం ఆడానని భోరుని ఏడ్చింది ఆ తల్లి. అమ్మయ్యా, అయ్యా, సాక్షాత్తు శివుడిలాగా వచ్చి సమస్యను పరిష్కరించారు. ఎంత తేలిగ్గా చెప్పారండి. ఈమెను బంధించండి, ఈ పిల్లాన్ని ఆమెకు అప్పగించండి అన్నాడు. వెంటనే ధర్మరాజు గారు అన్నారు, మహాప్రభు, పిల్లాన్ని ఇవ్వాల్సింది ఈవిడికండి, ఆమెకు కాదన్నాడు. ఆమె చెప్పింది స్వయంగా నేను బిడ్డకు తల్లిని గాను ఆస్తి కోసం నాటకం ఆడానని ఆమె చెబుతోంది. పిల్లాన్ని ఆమెకే ఇవ్వమంటున్నారేంటండి అన్నాడు. అయ్యా, ప్రాణం ఉండొచ్చో పోవచ్చో అన్న సత్యం తెలిసి కూడా బిడ్డకు జన్మనిస్తుందండి కన్న తల్లి. తన శక్తిని ధారపోసి బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. రక్తాన్ని పాలగా చేసి బిడ్డ కడుపు నింపుతోంది. అహర్నిశలు అనుక్షణము ప్రతిక్షణము బిడ్డ క్షేమం కోసం తాపత్రయం పడి ఏకైక ప్రాణి ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక తల్లి మాత్రమే. తల్లి తర్వాత ఇంకెవరైనా సరే, తండ్రి అయినా సరే తల్లి తర్వాతే. అందుకే మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. సృష్టికి మొదటి దైవం తల్లి, తర్వాత అంటది స్థానం తండ్రికిచ్చారు. మూడో స్థానమే గురువు, ఆ పైనేనండి భగవంతుడైనా సరే. ఆ విధంగా తన జీవితాన్ని ధారబోసగలిగినటువంటి ఏకైక ప్రాణి ఒక కన్న తల్లి మాత్రమే. అందుకే అన్నారండి, ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి. ఆలయాన వెలసిన దేవుని రీతి ఇల్లాలే జగతికి జీవన జ్యోతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి.
అది తల్లి యొక్క గొప్పతనం. తనయును వీరుడిగా పెంచే తల్లిగా, సతయే గృహసీమను గాచే దేవతగా సృష్టించెను ఆ దేవుడు తనకు మారుగా. భగవంతుడు ఎన్ని చోట్ల ఉండలేక ప్రతి వాళ్లకు తల్లినిచ్చాడండి. తల్లిని ప్రేమను పొందినటువంటి బిడ్డ ధన్యుడు. ఆ ప్రేమను పొందనటువంటి వాళ్ళు ఏదో జన్మలో ఏదో పాపం చేసి పుట్టినటువంటి వాళ్ళై ఉంటారు. తల్లి ప్రేమకు నోచుకున్నటువంటి బిడ్డ జీవితం ధన్యం. అంతటి ప్రేమ మరి ఎవ్వరిలోనూ పొందలేము, చూడలేము. కాబట్టి మహారాజా బిడ్డను ముక్కలు చేసేస్తారని భయంతో చూశారా, కన్న తల్లి మీద బిడ్డ మీద ఉన్నటువంటి ఆ ప్రేమను దాచుకుంది ఆ కన్న తల్లి. ఈవిడ సవతి తల్లి కాబట్టి ఏదేమైనా భాగం వస్తే చాలనుకుంది. కానీ ఒక్క కన్న తల్లి అహర్నిశలు బిడ్డ క్షేమం కోసం తపించే ఏకైక ప్రాణి. బిడ్డకు నిజమైన తల్లి ఈవిడేనండి అన్నాడు మహారాజు గారు. ఆహా, ఎంత అద్భుతంగా పరిష్కరించారండి ఇంత పెద్ద సమస్యను. అసలు ఎవరు మీరు? సాక్షాత్తు శివుడివో బ్రహ్మవో అన్నట్లుగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నీ కాళ్ళకు మొక్కముద్ద అవుతోంది. నిన్ను ఆసనం మీద కూర్చోబెట్టి నీ యొక్క ఆజ్ఞను మేము పాలన చేయాలనిపిస్తోంది. ఎవరు మీరు అనగానే ధర్మరాజు గారు అన్నారు, మహారాజా నువ్వన్నట్లుగా నేను శివుణ్ణి కాను, బ్రహ్మనంతకన్నా కాను. కేవలం ఒక భాగ్యుడు మాత్రమే. పూర్వం మేము బాగా బ్రతికిన వాళ్ళం. ఇప్పుడు బ్రతుకు చెడి ఎటు వెళ్ళాలో తెలియక నీ ఆశ్రయాన్ని కోరొచ్చాను. మహారాజా నా పేరు కంకుభట్టు. నేను భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని బోధిస్తూ ఉంటాను, మరి సలహాలు ఇస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కాలక్షేపం కోసం జూదం కూడా ఆడుతుంటాను. అదే వస్తలేదు మేడం, వైలెన్ చూడండి. మనిషికి అలవాటు రోగం కాకూడదు. ఇంతవరకు వచ్చింది బ్రతుకు, జూదం కోసమే బ్రతికింత దిగజారింది. అంతా జరిగిన తర్వాత ఇప్పటికి కూడా అలవాటుకు అప్పుడప్పుడు జూదం కూడా ఆడుతూ ఉంటానన్నాడు. చాలా సంతోషం. తమరి పేరు కంకుబట్టు. మీ కులం దేముంది నాయన? పుట్టేటప్పుడు ఎవడు కులంతో పుట్టాడు కదా. జన్మనాం జాయితే శూద్రహ అన్నారు. పుట్టేటప్పుడు అందరూ శూద్రులే. తర్వాత వాళ్ళ వృత్తుల్ని బట్టి వాళ్ళ కులాలను నిర్ణయించారు. అంటే కులాల్ని ఎందుకు నిర్ణయించారు? ఏ కులం వారు ఆ వృత్తి చేయాలని నిర్ణయించారు. ప్రతి వాళ్ళకు నిర్ణయించిన పనిని వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయలేదంటే ఆ పనులు ఆగిపోతాయి. ప్రతి వాళ్ళు పైనుంచి క్రింద వరకు, పైన పనిచేసే వాళ్ళు అధికులు అనుకుంటే కింద పనిచేసే వాళ్ళు చెత్తెత్తకుండా ఈ శుభ్రం చేయకుండా ఉంటే అంతకంటే భ్రష్టింగ్ ఒకటి లేదు. నీకు గొప్ప గొప్ప కళల్ని నేర్పించేటటువంటి వాళ్ళు ఎంత ముఖ్యమో, మరి పారిశుద్ధ్య కార్మికుల దగ్గర నుంచి అందరూ ముఖ్యమైనటువంటి వాళ్ళు. అందరూ ఏ ఒక్కరు లేకపోయినా ఆ పనులనేవి ఆగిపోతాయి. కాబట్టి చేసే పనులు బట్టి, వృత్తుల్ని బట్టి కులాలను నిర్ణయించారు. ఇది ఏం వర్ణ సంకరం కోసం కాదు. జన్మనాం జయతే శూద్రః అన్నారు, కర్మనాం జయతే ద్విజః. ఎవరైనా సంస్కారం చేసుకోవటం వలన ద్విజులు అన్నారు, వేదపాఠం తెచ్చుకోవడం వలన విప్రులు అన్నారు. బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళను బ్రాహ్మణులని అన్నారు. కాబట్టి నేను ద్విజుణ్ణి నాయన అన్నాడు. ద్విజ అంటే బ్రాహ్మణుడిని అర్థం, రెండో జాతికి చెందిన వాడని అర్థం. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు, క్షత్రియులు రెండో జాతికి చెందినవారు. కాబట్టి నేను ద్విజుణ్ణి అని చెప్పకనే చెప్పాడు. చూడండి, ఇది ధర్మరాజు గారి గొప్పతనం. ధర్మం కోసం అబద్ధం చెప్పనట్లుగా చెప్పడమే ధర్మరాజు గారి గొప్పతనం. అబద్ధం అంటే అబద్ధం కాదు, నిజమా అంటే నిజం కాదు. ఆ విధంగా ఎప్పుడైతే నేను ద్విజున్నన్నాడో సంతోషించినటువంటి మహారాజు గారు ధర్మరాజు గారిని సలహాదారుడిగా నియమించుకున్నారు. మరి కొద్దిసేపటికి భీమసేనుడు మోకాళ్ళపై వరకు లుంగిగట్టాడు, జులపాల జుట్టు వ్రేలాడదీశాడు, భుజం మీద ఒక పెద్ద కట్టెల మోపును
ధరించాడండి. పెద్ద కట్టెల వాపును ధరించి కొలువులోనికి వస్తున్నాడు. ఎందుకంటే భుజం మీద బాగా గదాదండం పెట్టి 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 అలవాటైపోయింది. అలవాటైపోతే ఏది మానుకోలేరండి. ఈ అలవాటైపోతే ఏమైపోతుంది? సీరియల్ చూడటం అలవాటు మా ఆడవాళ్ళకి. ఆ సీరియల్లో తెలుసు నిన్న జరిగిన స్టోరీ తర్వాయి భాగం అని చూపిస్తాడు. దాన్నే మరుసటి రోజంతా సాగదీస్తాడు. మళ్ళీ కొత్తగా ఏముండదు. ఇవాళ చూసిందంతా తర్వాయి భాగం అంటూ 2 బిట్లలో వేసేస్తాడు. రేపు మొత్తం అదే జరుగుతుంది. దాన్నే సాగదీస్తాడు రోజంతా. తెలుసు మా ఆడవాళ్ళకి. అయితే ఆ సీరియల్ చూడటం వీక్నెస్. అది చూడకపోతే మా వాళ్ళకి తిండి అరగదు. ఈ సీరియల్ చూడటం చాలా పెద్ద అలవాటు అండి. ఈ అలవాటు ఏం చేస్తారు? వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు. వాళ్ళకి ఏదైనా జరుగుతుందంటే వీళ్ళకి ఎమోషన్ అయిపోతారు. వాళ్ళకి ఏదైనా జరిగిందంటే ఇక్కడ వీళ్ళు తిరుగుతారు. మొగుడునో అత్తనో, అయ్యో మొదనష్టపతి టీలో విషం పోసి చేస్తా ఉంది, అయ్యో ఇది ఎక్కడ దాగేస్తుందో ఏమో, అయ్యో దీన్ని హాస్పిటల్కి తీసుకెళ్తారో లేదో, అయ్యో దానికి ఏ బిడ్డ పుడతాడు ఏమో, అయ్యో పాప ఒట్టి అమాయకురాలు, ఏం తెలియదు దీనికి. వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కన్న కూతురు కోసం కూడా పడరండి అంత బాధలు. టీవీ సీరియళ్లలో వాళ్ళ కోసం బాధపడతారు, కన్నీళ్ళు గారుస్తారు, ఎమోషన్ అవుతారు, ఉద్రేకం తెచ్చుకుంటారు, కోపం తెచ్చుకుంటారు, అన్నీ వచ్చేస్తాయి. అట్లా టీవీ సీరియల్ అనేది ఒక వీక్నెస్ లాంటిది. ఒక ఆమెకి ప్రసవం జరుగుతోంది, కడుపులో బిడ్డ అడ్డం తిరిగిపోయాడట. నొప్పులతో ఎంత బాధపడతారో తెలుసు కదా ఆడవాళ్ళు. ఈ ప్రపంచంలో పురుటి నొప్పుల కంటే అంతకు మించిన నొప్పులు వేరే ఏవి ఉండవండి, అంతకన్నా గొప్ప నొప్పులు. అందుకే ఆడవాళ్ళను భూమితో ఎందుకు పోల్చారంటే సహనంలో పురుటి నొప్పుల కన్నా అంతకన్నా గొప్ప నొప్పులు వేరే నొప్పులు ఇంకేం ఉండవు. శరీరంలో ఎముక విరిగితే ఎక్కువ నొప్పి ఎక్కువట. ఇలాంటి 20 ఎముకలు ఒకేసారి పలపల పలపలమంటూ విరిచేస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి ప్రసవ వేదన పడేటప్పుడు. అంత నొప్పిని భరించి బిడ్డకు జన్మనిస్తుంది ఈ తల్లి. చూడండి ఎంత గొప్పదో ఈ తల్లి. అంత బాధను కూడా ఈమె భరిస్తోంది. అమ్మా కడుపులో బిడ్డ నీ కట్టం తిరిగాడు, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి అన్నాడు డాక్టర్ గారు. అందుకే ఈవిడ ఆ బాధను భరిస్తూ అంటోంది, ఏమండి డాక్టర్ గారు ఇంకో అరగంటగా ఆపరేషన్ చేసుకుంటానండి అనింది ఈవిడ. ఏమ్మా ఈ లోపల కొంపలు మునిగిపోయి పని ఉంది తల్లి, ప్రాణం పోయేట్లుగా ఉందమ్మా, ఏం పరిస్థితి అన్నాడు. మరేం లేదు, ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ వస్తుంది, అది అయిపోయి నాకు మనం చేసుకుంటాను ఆపరేషన్ అనింది. చూడు, అందుకే మా ఆడవాళ్ళని భూమితో పోల్చారండి. సహనంలో ఎంత బాధ భరించి సీరియల్ అయిపోయినాక చేసుకుంటానండి అంటే ఆమెకి ఎంత ఓపిక ఉండాలో చూడండి. మరి ఇంతే ఓపిక మగవాళ్ళకు ఉందా? మగవాళ్ళకు ఉందా ఇంత ఓపిక? లేదు. అందుకే క్షమయా దరిత్రి అని అన్నారు. ఓర్పులో భూదేవి లాంటిది స్త్రీమూర్తి అన్నారు. కాబట్టి ఒక్కొక్కరికి ఒక వీక్నెస్ ఉంటుంది. కాబట్టి మా ఆడవాళ్ళు కూడా అట్లా చిన్న చిన్న వీక్నెస్లు ఉన్నాయి. ధర్మరాజు గారు ఏమన్నారు? ఇంత జరిగిన తర్వాత అప్పుడప్పుడు కాలక్షేపం కోసం జూదం ఆడతానన్నాడు. ఇది బాగుంది. ఇక భీమసేనుడికి వీక్నెస్ ఉంది. ఏంటది? భుజం మీద గదాదండకం పెట్టుకోవడం అలవాటు. దాని బరువుతో బరువుతో ఇంకేముందని పెద్ద కట్టెల మోపులు తీసుకొచ్చేసాడండి కొలువులో. నేరుగా కొలువులోకి వచ్చేసాడు. జయము జయము మహారాజులకు అన్నాడు. ఒక్కసారిగా పిడుగులు పడ్డట్టుగా అయిందంట ఆ శబ్దం. ఏమండి కంకపట్టు గారు? ఎవరండి మనిషి? కొత్తగా ఉన్నాడు. ఎవరి మనిషి? ఈతడు నడుస్తుంటే పిడుగులు పడ్డట్టుగా ఉంది. ఇతడు నడుస్తుంటే భూమి కంపించిపోతోంది. ఎవరు నాయన అనుకున్నాడు. ప్రభు, నా పేరు వలలాకుడండి, నేను వంటలు చేయటంలో మంచి నిష్ఠాతున్నండి. 10,000 మందికి ఇప్పటికిప్పుడు సైనికులు రాజ్యానికి వస్తున్నారని మీరు 10 నిమిషాల ముందు చెప్పండి. 10,000 మందికి చేయగలిగిన భోజనం 10 నిమిషాలు చేసి పెట్టగలనండి. ఓ సభాష్. అంతేకాదండి, ఆ 10,000 మంది రాలేదని చెప్పండి. రాలేదని ఎందుకు చెబుతాను?
ఒకవేళ అనుకుందాం 10,000 మంది అంతా వంటంతా వండేసిన తర్వాత ఒకవేళ రాలేదని అనుకుందాం, ఆ 10,000 మందికి వండిన భోజనాన్ని అదే 10 నిమిషాల్లో నేను ఒక్కడిని భోజనం చేస్తానండి. ఓర్ నాయను, 10,000 మందికి 10 నిమిషాలు భోజనం చేస్తానన్నాం, ఇంతవరకు బాగానే ఉంది. ఆ 10,000 మంది రాకపోతే 10,000 మంది భోజనాన్ని అదే 10 నిమిషాలు భోజనం చేస్తావా? ఏమండి కంకుబట్టు గారు, ఇతడు తినేవాడా వండేవాడా? వెంటనే భీమసేనుడు అన్నాడు, అంతేకాదండి, మీరు యుద్ధాన్ని మీరు వేటకని వెళితే నన్ను మీ వెంట తీసుకెళ్ళండి, అడవిలో పులులతో సింహాలతో పోరాటం చేసి మీకు వినోదం కలిగించగలను. అంతేకాదండి, వంటకు కట్టెలు లేవని నన్ను అరణ్యానికి పంపించండి, 6 నెలలకు సరిపడగలిగినటువంటి కట్టెలు నేను ఒక్క రోజులో సర్దుకు రాగలగలను. అంతేకాదు, రొమ్ము మరిచిక తెచ్చి మల్లులు ఎవరైనా వస్తే వాళ్ళ రాసి. వామ్మో, ఎన్ని క్వాలిటీస్ చెప్పాడు. జీతం ఏమాత్రం అడుగుతాడు? నేను కష్టపడి పని చేస్తానండి, అందరికంటే ముందు వస్తానండి, నేను 2 మనుషులు పని చేస్తానండి, నేను ఆలస్యంగా వెళ్తానండి, ఇవన్నీ చెప్పాడంటే దాని అర్థం ఏంటి? నాకు ఇంకొంచెం కూలి కొంచెం జాస్తిగా ఇవ్వండి. భీమసేనుడు ఇన్ని అర్హతలు చెప్పగానే భయపడ్డారు మహారాజు గారు. ఇన్ని అర్హతలు చెప్పాడు, ఎంత జీతం అడిగేస్తాడు ఏమో ఈ మనిషి అన్నాడు. ఏం నైనా జీతం ఏమాత్రం తీసుకుంటా ఉన్నాడు. మహారాజా, నాకు జీతంతో పనొద్దండి, ఉన్నన్నాళ్ళు కూడు గుడ్డ పెడితే చాలు, నాకు వేరేది ఎక్కర్లేదండి అన్నాడు. వామ్మో, 10,000 మంది తినే అన్నం 10 నిమిషాలు తినేస్తానంటివే, ఇట్లా నీకు ఎల్లకాలం నేను భోజనం ఎక్కడి నుంచి తెచ్చి పెట్టను నాయనా అన్నాడు. మీరు అలాంటి భయం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఒక 10 రోజులు భోజనం లేదని చెప్పండి, నేను తినకుండా ఇలాగే శక్తిగా ఉండగలనండి, ఆ యొక్క అర్హత కూడా నాకుందన్నాడు. చాలా సంతోషం. వెంటనే భీమసేనుని వంటల వాడిగా నియమించుకున్నారు మహారాజు గారు. మరికొద్దిసేపటికి ఆడ మగ కాని పేడి వేషాన్ని ధరించి అర్జునుడు కొలువులోనికి ప్రవేశించాడు. నేరుగా మహారాజు గారిని సమీపించి, ప్రణామాలు మహారాజా. ఎవరినైనా నువ్వు చూడ్డానికి ఇన్ని మెలికలు తిరిగిపోతున్నావు, ఎవరు నువ్వు? మహారాజా, నా పేరు బృహన్నలండి, మీ అంతఃపుర స్త్రీలకు నాట్యాన్ని సంగీతాన్ని నేర్పగలనండి. ఆ మాటలు విన్నాను. ఆ మాటలు విన్నటువంటి మహారాజు గారు అన్నారు, అబ్బో, నీ ముఖం చూస్తేనే వికారంగా ఉంది, ఇన్ని మెలికలు తిరిగిపోతున్నావు, నువ్వు నాట్యం చేస్తే చూసేవాళ్ళు ఎవరిక్కడ అన్నాడు. మహారాజా, చెరకు కూడా వంకరదైనా దాని తీపి ఎక్కడికి పోతుందండి? తీయగానే ఉంటుందిగా, వంకరదైనంత మాత్రాన తీపి లేకుండా పోదు కదా. అబ్బో, మంచి మాటకారి వలె ఉన్నావే, అయితే ఏది ఒక చక్కని కీర్తనను ఆలపించి చూద్దామన్నాడు. పేడి వేషంలో ఉన్నటువంటి అర్జునుడు చక్కగా నర్తిస్తున్నాడండి. ఆ సమయంలో ముద్దుగారే సోద ముంగిట ముత్తమో వీడు సిద్ధరామి మహిమాల దేవకి ముద్దుగారే సోద.
చేయండి.